ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ద సిరీస్ జర్నీ విత్ ద సేవియర్. మత్తయి సువార్త 3:7 నుంచి కనుక మనం చదువుకుంటూ వెళ్తే యోహాను గారు ఒక ఇద్దరిని చాలా దారుణంగా తిట్టినట్టుగా మనం చూస్తాం. అది కూడా ఎలాగా సర్పసంతానమా అని. వాళ్ళు ఎవరో కాదు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. ఈ పరిసయ్యులు ఎవరు, సద్దుకయ్యులు ఎవరు? అసలు అందరికీ బాప్తిజం ఇచ్చిన యోహాను వాళ్ళకు మాత్రం ముందు మీరు బుద్ధి మార్చుకోండి, ఉగ్రత నుంచి తప్పించబడాలని మీకు ఎవరు చెప్పాడు అని తిడతారు. అసలు ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు ఎవరు? వీళ్ళ చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచిస్తే చాలా గొప్పగా వీళ్ళ చరిత్ర మొదలైంది. మరీ ముఖ్యంగా పరిసయ్యులు అయితే ధర్మశాస్త్రాన్ని కాపాడటంలో చాలా కీలక పాత్ర పోషించారని చెప్పాలి. ఎలా? బబులోను చెర తర్వాత ఇశ్రాయేలీయులు మరలా మందిరాన్ని కట్టడం, మందిరంలో మరలా దేవునికి బలర్పించడం, పండగలు చేయడం వంటివి మరలా మొదలయ్యాయి. పర్షియా రాజ్యాన్ని గ్రీకులు ఆక్రమించడం, గ్రీకు సామ్రాజ్యం ఏర్పడడం. గ్రీకు సామ్రాజ్యంలో మనకు బాగా తెలిసిన ఒక వ్యక్తి అలెగ్జాండర్ ద గ్రేట్. ఈ గ్రీకుల సామ్రాజ్యంలోకి యూదా రాజ్యం కూడా వెళ్ళిపోయింది. సో ఈ యూదులు ఇప్పుడు గ్రీకుల సామ్రాజ్యంలో ఉన్నారు. ఈ గ్రీకులు వాళ్ళ సంస్కృతిని వ్యాప్తి చేయాలని యూదులను ఎంతో ప్రభావితం చేయడం మొదలుపెట్టారు. అంటే దేవునికి అర్పించే బలులు ఆపేయాలని దేవాలయంలో గ్రీకుల దేవుని విగ్రహాలను పెట్టడం, పందిని బలివ్వడం వంటి ఎన్నో ఇశ్రాయేలుకి వ్యతిరేకమైన, దేవునికి వ్యతిరేకమైన పనులు గ్రీకులు చేస్తూ వచ్చారు. ఇది చూసిన యాజకుల్లో కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ గెరిల్లా దళాలుగా ఫామ్ అయ్యారు. ఇందులోనే బాగా భక్తి చేసే జన సమూహం కూడా ఉన్నారు. పోరాటాన్ని మొదలుపెట్టారు. ఆ పోరాటంలో విజయాన్ని సాధించారు. మరలా మందిరాన్ని నిలబెట్టి, మందిరాన్ని శుభ్రం చేసి బలులు అర్పించడం, ఆచారాలను పాటించడం మరలా మొదలుపెట్టారు. అయితే విజయం సాధించిన ఈ యాజక సమూహంలో కొందరు దేవుని విషయాల మీద కంటే రాజకీయపరమైన విషయాల మీద దృష్టి పెట్టడం, గ్రీకుల పాలన లాంటి పాలన వీళ్ళలో కొనసాగించడం చేశారు. ఇది సహించలేని భక్తి కలిగిన కొంతమంది బయటకు వచ్చి ఇశ్రాయేలులో ప్రతి ఒక్కరికి, యూదులలో ప్రతి ఒక్కరికి దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించాలి, దేవుని ధర్మశాస్త్రాన్ని మనం కాపాడాలి, తర్వాత తరాలకి ఇది అందించాలి అని ప్రజల్లో నుండి వచ్చిన వాళ్ళే ఈ పరిసయ్యులు. ఈ పరిసయ్యులే సమాజ మందిరాన్ని, సినగోగ్స్ అంటాం. ఇప్పుడు మనం ప్రతి ఆదివారం ఒక నియమంగా ఏ విధంగా అయితే దేవుని మాటలు వినడానికి వెళ్తామో అలా సమాజ మందిరాలను ఏర్పరిచి ప్రతి శనివారం అంటే విశ్రాంతి దినాన్ని అక్కడ కలుసుకోవడం, తోరా అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవేకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలని తోరా అంటాం. వీటిని చదివి అందరికీ చెప్పడం, దేవుని శక్తిని చెప్పడం. ఈ తోరాను ప్రకటించడానికి పల్లెన పట్టణాల్లోని సినగోగ్స్, సమాజ మందిరాలని నిర్మించడం మనం చూడొచ్చు. ఇవే తర్వాత ఈ అధ్యాయాల్లో యేసుప్రభు కూడా సమాజ మందిరంలో బోధించిన ఎన్ని మాటలు మనకు కనబడతాయి. అంటే ఈ సమాజ మందిరాలు యాక్చువల్గా యూదులందరూ బబులోన్లో చెరగా ఉన్నప్పుడు అక్కడ దేవాలయం లేదు, బలి లేదు, ఆచారాలు ఏమీ లేవు. కాబట్టి యూదులు ఈ తోరాని కానీ దేవుని మాటలను మర్చిపోకూడదని చాలామంది భక్తులు ఏహెచ్కేల్ లాంటి వాళ్ళు లేచి సమాజంగా కూడుకుని దేవుని మాటలని బహిరంగంగా చెప్పేవారు. దానినే సమాజ మందిరం అని అన్నారు. అలా ఈ పరిసయ్యులు సమాజ మందిరాలను మొదలుపెట్టి అక్కడ తోరాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. ఇలా దేవుని భక్తి రాజకీయపరం అయిపోతున్నప్పుడు దాని నుంచి విడిపించి ప్రజలకి రాజరికం కంటే దేవుని భక్తి ఎంతో అవసరమని పరిసయ్యులు చేసిన పనులు ఎంతో గొప్పవి. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఎలా అయినా సరే ఇశ్రాయేలులందరూ నిష్టగా దేవుని మాటల్ని, దేవుని ధర్మాన్ని అవలంబించాలి అని ఓరల్ ట్రెడిషన్స్ని మొదలుపెట్టారు. ఓరల్ ట్రెడిషన్స్ అంటే మౌఖికంగా వచ్చిన ఆచారాలు. ఎగ్జాంపుల్స్, భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాలి అని, విశ్రాంతి దినం రోజు ఏ పనులు చేయకూడదు అనే ఇటువంటివి ఎన్నో యూదుల మీద భక్తి కంటే కూడా ఆచారాలను ఎక్కువ వీళ్ళు ప్రకటించారు. ఉండగా ఈ పరిసయ్యులు చాలా శక్తివంతులుగా మారారు. మతపరమైన విషయాలకు వస్తే పరిసయ్యులు నిలబడి మాట్లాడేవారు. ఇలా ఆచరిస్తున్న వీళ్ళలో గర్వం అనేది మొదలైంది. దేవుని మాట యొక్క అసలు భావాన్ని వీళ్ళు వదిలేసి లైక్ ప్రేమ, కరుణ, జాలి వంటివి వదిలేసి ఆచారాల మీద ఎక్కువ పెట్టడం, ఎవరైతే ఆచారాలను పాటించడం వాళ్ళని శిక్షకి గురయ్యేలా చేయడం లాంటివి ఎన్నో వీళ్ళు చేశారు. అయితే సద్దుకయ్యుల దగ్గరికి వస్తే సద్దుకయ్యులు కూడా యాజకులలో ప్రముఖులు. మనకు తెలిసి యాజకుల పని దేవుని చట్టాలను అవలంబించడం, తీర్పులు తీర్చడం వంటి ఎన్నో విషయాలు వీళ్ళు చేసేవారు. ఒక రకంగా చెప్పాలంటే యూదా దేశం యొక్క పరిపాలన మొత్తం దేవాలయం నుండే జరిగేది. దేవాలయం చూసుకుని ఈ యాజకులు ధనవంతులుగా, రాజులకి సపోర్ట్గా ఎక్కువ ఉండేవారు. కాబట్టి రాజకీయ పరంగా సద్దుకయ్యులు బలంగా ఉంటే మతపరంగా పరిసయ్యులు బలంగా ఉండేవారు. సో ఇలా ఇశ్రాయేలు పాలనలో అతి ముఖ్యమైన దేవాలయము, అలాగే దేవుని మాటలకు సంబంధించి మాట్లాడాల్సి వస్తే ఇద్దరు వ్యక్తులు ప్రాముఖ్యంగా నిలబడేవారు. వాళ్ళే పరిసయ్యులు,
సద్దుకయ్యులు. వీళ్ళు దేవుని మాటని చెప్తున్నాం లేదా దేవుని పనులే చేస్తున్నామని అనుకుని కూడా వాళ్ళు హృదయాల్లో గర్వాన్ని పెట్టుకుని పైకి సర్పం ఏ విధంగా అయితే మెరుస్తూ కనబడుతుందో లోపల కూరల్లో విషం ఉంటుందో అదేవిధంగా వీళ్ళు పైకి అందమైన వస్త్రాలు ధరించి లోపల మాత్రం మేము అబ్రహాం సంతానం మాకేం పర్వాలేదు అని అనుకుంటేనే మేము దేవుని పనులు చేస్తున్నాం, మా తర్వాత ఏదైనా అని అనుకుంటూ వచ్చిన వీళ్ళని చూసిన యోహాను గారు, సర్ప సంతానమా, ముందు మీరు బుద్ధి తెచ్చుకోండి, మీ హృదయాలను మీరు కడుక్కోండి, మీకు బుద్ధి ఎవడు చెప్పాడు అని తిట్టిపడేస్తారు. ఈ విధంగా పరిసయ్యులు సద్దుకయ్యులు చేసే మంచి పనులైనప్పటికీ వాళ్ళ ఆరంభం ఎంతో గొప్పగా ఉన్నప్పటికీ వాళ్ళలో చెరబడిన గర్వం కానీ ఈ ఆచరణాత్మకమైన పద్ధతులు కానీ దేవునికి వ్యతిరేకంగా చేశాయి. ఇటువంటి పరిస్థితులే మనం ఇప్పుడున్న సమాజంలో కూడా చూస్తున్నాం. ఆచారాల మీద దృష్టి పెట్టి దేవుని నిజమైన మాటను వదిలేసే వాళ్ళు ఎప్పటికీ మనకు కనబడుతూనే ఉంటారు. అందుకే నేటి క్రైస్తవ్యం చాలా ట్రోల్ అవుతుంది. వీడియోలో 2 విషయాలు నేను చెప్పాలనుకుంటుంది. దేవుని ఉగ్రత, రాబో ఉగ్రత అని యోహాన్ గారు అన్నారు. యోహాన్ గారికి రాబో ఉగ్రత గురించి ఎలా తెలుసు? పాత నిబంధనలోనే చాలా రెఫరెన్సెస్ దేవుని కోపం ఎలా ఉంటుంది అనే విషయాలు ఉన్నాయి. యోహాన్ గారికి ఉగ్రత గురించి ఎలా తెలుసు అని అంటే, మనం ఇంతకుముందు చూసినట్టుగా యోహాన్ గారు పాత నిబంధన కాలానికి సంబంధించిన ఒక ప్రవక్త. ప్రవక్తల పని ఏంటి? ప్రజల్ని దేవుని వైపుకి తిరగండి అని హెచ్చరించడం, తీర్పు రాబోతుంది అని చెప్పడం, మనసు మార్చుకోండి, మీ బుద్ధుల్ని మార్చుకోండి అని చెప్పడమే వీళ్ళ పని. ఇదే విధంగా యోహాన్ గారు కూడా మీ బుద్ధుల్ని మార్చుకోండి అని, దేవుని ఉగ్రత రాబోతుంది అని పరిసయ్యుల్ని సద్దుకయ్యుల్ని సర్ప సంతానం అని తిట్టారు. అయితే యోహానికి మనకి ఇప్పుడు తెలిసినట్టుగా ఉగ్రత రాబోతుందని తెలుసా అంటే పాత నిబంధనలో చాలా విషయాలు, చాలా వాక్యాలు దేవుని కోపం గురించి రాయబడ్డాయి. అందులో కొన్ని మలాకి గ్రంథం 4:1 ప్రకారం, ఏలయనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలుచున్నట్లది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యు కాలువలే ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినం అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని యెషయా గ్రంథం 13:9 యెహోవా దినము వచ్చుచున్నది, క్రూరమైన ఉగ్రతతో ప్రచండమైన కోపముతో అది వచ్చును అని కీర్తనలు 2:12 ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు అనే మాటలు కనబడతాయి. ఇలా యోహాను గారికి ఉగ్రతని గురించిన కొన్ని విషయాలు తెలుసు. ఇలా పాత నిబంధనలో వచ్చిన వాళ్ళని ఆధారం చేసుకుని యోహాను గారు ఉగ్రత రాబోతుంది, మీరు మారు మనసు పొందండి అని మీకు ఎవరు చెప్పారు అని తిట్టడం మనం చూస్తాం. ఇలా ఉంటే నెక్స్ట్ వచనంలో నీళ్ళలో బాప్తిజం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు నీళ్ళలోనూ పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిజం ఇస్తాడు అనే విషయాన్ని యేసు ప్రభువు గారి గురించి పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి చెప్తాడు.